ఫ్రిడ్జ్లో పెట్టాం మనం అట్లా. చూసిరా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది తీగదారి పువ్వు అండి. తీగదారి పువ్వుతో మేము పందిరేసి దేవుణ్ణి పెడతాము. చూడండి, బయట తోరణం కడుతున్నా. తోరణం కోసం రెడీ చేస్తున్నా. వట్టి మామిడాకులు కాకుండా ఇట్లా ఒక స్టెప్ మామిడాకులు, ఇంకొకటి తీగదారి పువ్వుతో కడితే బాగుంటుందని అనుకొని స్టార్ట్ చేశాను. కానీ అంతా కడుతుంటే మస్తు అనిపించింది, మంచిగా కనబడ్డది. మా ఆయన పందిరేస్తున్నాడు. విషయం ఏంటంటే కింద డెక్స్ కానీ లేకపోతే ఏదైనా పీట కానీ ఏమన్నా వేసి వేయాలి. అయితే షాప్లో ఉంది డెక్స్, అందుకనే బాటిళ్ళల్లో ఇసుక పోసి పందిరేస్తున్నాం. ఇవాళ పందిర్ ఏమైందంటే ఈసారి బాగా చిన్నగా అయిపోయింది. ఎందుకంటే పీట లేదు. పీట వచ్చేసి మా స్వామి హనుమాన్ మాల వేసిండ్రు కదా, ఆ పీట అక్కడ పెట్టడం జరిగింది. అందుకోసమనే ఇక్కడ బాటిల్స్తో వేసేసరికి బాగా చిన్నగా అయిపోయింది. చూడండి, చిన్న ఇల్లు కదా, చిన్న ప్లేసు, అందుకనే అందులోని ఉన్నంతలో చిన్నగా సెట్ చేసుకున్నాను. పందిరి మాత్రం చాలా బాగా వచ్చింది. కిందికి వచ్చినా కానీ చాలా బాగా వచ్చింది. ఒక్కడే మొత్తం ప్రొద్దున లేవడము, షాపు కడిగేసి అన్ని సామాను కడిగి వాటి పసుపు రాసి కంకణాలు కట్టడం ఇవన్నీ చేసి అయిపోయింది. నేను పొట్టిగా ఉన్నా కదా, అందుకే బయట తోరణం కడదామంటే అందలేదు. అందుకోసమని మా స్వామిని పిలిచిన. ఇద్దరం కలిసి మాత్రం కడుతున్నాము. ఎలా ఉంది తోరణం, బాగుందా? చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఏదైనా బయట కొనుకొచ్చిన దానికంటే మన చేతులతో మనం చేసి కానీ మన చేతులతో మనము పండించిన పంట కానీ తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఇట్లా తోరణము మంచిగా అన్నీ కట్టి నా చేతులతో నేను కట్టి ఇక్కడ కడుతుంటే మాత్రం మంచి సంబరం, అంటే బాగా సంబరం వేసింది. మా స్వామి కడుతుంటేనే నవ్విండు. పొట్టిగున్నావు కదా స్వామి, అందుకే అందుతలేదు అనేసి. పొట్టిగున్న పరిస్థితి ఇంతే కదా, డబ్బాలు అందవు, గోడలు అందాయి, చీపురు గట్ట పట్టుకొని బూజు దులుపుదామంటే బూజు అందదు. పొట్టిగా కొంచెం పొడుగుంటే బాగుండేదేమో. ఏం చేద్దాం, దేవుడు అట్లా పుట్టించిండు. మొత్తానికైతే అట్లనో ఇట్లనో మా స్వామి జోకులు చేసుకుంటా కట్టేసిండు. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మెయిన్ గోగి పువ్వు, తీగదారి పువ్వేనండి మెయిన్. కట్టడం అయితే అయిపోయింది. మస్తు అంటే మస్తు ఉంది, మంచిగా అనిపించింది. ఈ ఇంట్లోకి వచ్చేసినాం. పందిరి మాత్రం అయిపోయింది. పందిరికి చూడండి లైట్లతో ఎంత మంచిగా అలంకరణ అయిపోయిందో. పూజ చెప్పుతాను నేను. పూజ విధానము లోపల మొత్తం అలకేసి ముగ్గు పెట్టి బియ్య పిండితోని మంచిగా పీటేసి పీట మీద క్లాత్ వేయాలండి. మా ఆయన ఓం రాస్తుండ్రు కదా, అది వచ్చేసి కాంట అండి, సుత్తె, కత్తెర, వాటికి పసుపు రాసి కంకణం కట్టాలి. మళ్ళీ అంతేకాకుండా కంకణం కట్టేసిన తర్వాత కత్తెరకు వాటికి కట్టినాక పందిరికి కూడా కట్టాలి. పందిరికి ఒక కంకణము, కత్తెరకు, కాంటకు, మళ్ళా ఇవన్నిటికి కట్టేసి పీట పెట్టినాం కదా, పీట మీద క్లాత్ పోసినాం కదా, కుడక ఉంటుంది కదా, కుడకతోని కొలిసిపోయడం బియ్యము. ఏంటంటే మేము ఇప్పుడు పోసేటప్పుడు 5 కుడకలు బియ్యం పోస్తాము, మళ్ళీ తీసేటప్పుడు వాటిని కొలుస్తాము. కొంచెము ఎక్కువ వచ్చినాయి అనుకో, ఒక కుడక కానీ అర కుడక కానీ ఎక్కువ వచ్చినాయి అనుకో, అంత బరకత్ ఇస్తుందని ఒక నమ్మకము. 5 కుడకలు పోసిన తర్వాత బియ్యం పోసిన తర్వాత అమ్మవారి ఫోటో ఉన్న బ్రహ్మంగారి ఫోటో పెట్టాను నేను మాత్రము. ఈ ఫోటో పెట్టేసిన తర్వాత అక్కడ ఏమేమి పెడతానో చూస్తాను. బ్లౌజ్ పీసెస్, 2 బ్లౌజ్ పీసెస్ ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు, మలిచి మంచిగా పెట్టాలి. ఏ పూజకైనా అట్లా మలిచి పెట్టాలి. అట్లా మలిచి పెడితే ఏమవుతుందంటే అమ్మవారు వేసుకున్నట్టు అని అర్థము. కుడకబెట్టి ఈ అమ్మవారికి పూజ చేసేటప్పుడు అద్దము, బొట్టు సీసా, కాటికే డబ్బా, టిక్లీలు, దువ్వెన ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అమ్మవారికి. మళ్ళీ అవి మనం పెట్టుకుంటే దీర్ఘసుమంగళి భవ అనేసి దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకము. అమ్మవారికి అవి పెట్టేసి అవి మళ్ళీ మనం తీసుకొని పెట్టుకోవడమే.
చూడండి కుడుక మాత్రం పెట్టాను. కుడుకలో గౌరమ్మ గుడి వేసి పెట్టాలి. ఆ ఒక్కరోజు అమ్మవారు అవన్నీ అలంకరించుకుంటుంది. తర్వాత నేను అలంకరించుకుంటా. చూడండి ఇప్పుడు చెప్పాను కదా, షాపులో అమాస రోజు కానీ అమాస రోజే మేము దేవుని పెట్టుకుంటాం. ముందు రోజంతా షాపు కడుక్కొని ఆ రోజు కానీ ఇట్లా షాపు కడిగేసి పసుపు రాసి ఆ షాప్లో కంకణాలు అవన్నీ వాటికి సామాను కట్టి కొన్ని సామాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఈ దేవుని దగ్గర. ఎందుకంటే పని మంచిగా జరుగుతుంది అనేసి, పని రావాలని నేను కుడకబెట్టాను కదా, గౌరమ్మని చేస్తున్నా. గౌరమ్మ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా గౌరమ్మ చేస్తానమ్మా అంటే ఎవరితో మాట్లాడొద్దు. గౌరమ్మ మాత్రం చేయడం అయిపోయింది. ఇప్పుడు మేము దేవుని పెట్టుకుంటాం. గౌరమ్మ మాత్రం చేయడం అయిపోయింది. అందులో పెట్టాను. మిగిలిన పసుపుది అది ఉంటుంది కదా, అది ఇప్పుడు చేసింది వినాయకుడు అండి, గౌరమ్మ కాదు, సారీ, వినాయకుడు. పసుపు వినాయకుడిని చేసి పెట్టుకోవాలి. ఏ దేవునికైనా ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాతనే కదా మనం ఏ పూజ అయినా చేసేది. అందుకనే నేను పసుపు వినాయకుని చేశాను. తర్వాత వస్త్రం వేసిన. వస్త్రము అంటే వస్త్రం కంపల్సరీ మనము దేవుళ్ళకి ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ కంపల్సరీ వేయాలి వస్త్రము. వస్త్రం ఏంటంటే బట్టలు అని అర్థము. మనము మంచి స్నానం పోసి పంచామృతాలు స్నానం పోసి మనము కుంకుమ పెట్టి గంధం పెట్టి పెడతాం కదా, అప్పుడు వస్త్రం వేస్తే బట్టలు వేసినట్టు అర్థము. ఇప్పుడు మాత్రము నేను గౌరమ్మ వేస్తున్నా. చూడండి పొద్దున 4కు లేసాను. ఆ పూజ ఈ పూజ అయ్యేసరికి అటు హనుమాన్ పూజ ఇటు అయ్యేసరికి బాగా టైం పట్టింది. గౌరమ్మని చేసి కుడుకలో పెట్టిన. కింద గాజులండి, గాజుల మీద కుడకబెట్టి కుడుకలో గౌరమ్మని పెట్టిన. అందులో పోక ఖర్జూర కూడా వేసిన. ఇప్పుడు వస్త్రం వేస్తున్నా. కొంచెం పసుపు కుంకుమ ఈ మిగిలిన గౌరమ్మ చేసినప్పుడు మిగిలింది ఉంటుంది కదా, అది చెంపలకు పెట్టుకోవాలి, పుస్తలకు పెట్టుకోవాలి. అప్పుడు గౌరమ్మ పెట్టి వట్టి వదిలేయకూడదు. పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఇది మన ఆడవాళ్ళు చేసే పూజ. తర్వాత ఇప్పుడు మా స్వామి చేసే పూజ ఉంటుంది. ఈ పూజకు ఆడవాళ్ళతో అవసరం లేదు, మొత్తం మగవాళ్ళే వేయాలి. చూడండి ఇంకా నేను చెప్తాను మీకు. ఎంత బాగా కనిపిస్తుంది కదా. నేను పందిరి వేసినాక ఇటుకలు పెట్టి మంచి వాటి పసుపు రాసి ముగ్గేస్తే కడపలాగా భలే ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. చూడండి వినాయకునికి గరక కూడా మంచి ఏ విఘ్నాలన్నీ తొలగిపోవాలి స్వామి అనేసి మొక్కుకొని గరక కూడా పెడుతున్నాను. ఫస్ట్ వినాయకుని పూజ అయితే అయిపోయింది. ఈ కంకణాలండి. ఇప్పుడు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఎత్తుకుంటాం కదా, అప్పుడు అవి కట్టుకోవాలి. ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది. 3 రోజులు షాప్ బంద్ ఉంటుందండి. కొంతమంది అమాస రోజు పెట్టుకుంటారు దేవుణ్ణి, కొంతమంది పండగ రోజు పెట్టుకుంటారు. మేము మాత్రం అమాస రోజే పెట్టుకుంటాము. అమాస రోజు దేవుణ్ణి పెట్టేసుకొని మళ్ళా మధ్యలో ఉంచుకుంటాము. పండగ రోజు ఉంచుకొని తెల్లారి పేరు మీద చూపించి మంచిగా ఉన్నదంటే ఏ టైంలో బాగుంటే ఆ టైంలో దేవుణ్ణి కదిలియడం జరుగుతుంది. బియ్యము ఇప్పుడు అన్నం ఉన్నది కదా, ఈ అన్నము మా సామె వండిందని మగవాళ్ళే వండాలి. ఇది పడన్నం అంటారు. మామూలు వంట అంటే మనం చెయ్యాలి, కానీ దేవుని దగ్గర పెట్టే పడన్నం మాత్రం మగవాళ్ళే బియ్యం పెట్టుకుంటారు. బియ్యం పెట్టాలి, కడిగి వాళ్ళే వండాలి. మంచిగా స్నానం చేసి మడితోని వండుతారు. పడన్నం అంటే మనం ఎప్పుడు బెల్లన్నము ఇట్లా అల్లనే అన్నం ఉడకబెట్టి అలానే బెల్లం పాలు అట్లా చేస్తాం కదా, కానీ ఈ దేవునికి మాత్రం పడన్నం అంటే ఇదే ఇష్టం అండి. ఇదే నైవేద్యంగా పెట్టాలి. భక్షాలు కాకుండా, భక్షాల కంటే మెయిన్ ఇదేనండి మాకు పడన్నం అంటారు. ఇది మంచిగా అన్నం మెత్తగా చేసేసుకొని బెల్లం వేసి మంచిగా కలపాలి దీన్ని. చూడండి ఇంకొక ప్రసాదం అదేంటంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిలో మంచిగా గోధుమ పిండి వేయించాలి. అది అందులో కొంచెం బెల్లం వేసి పెట్టాలి, అదొక నైవేద్యము. ఇంకొకటి శనగపప్పు నానబెట్టి బెల్లం కలిపిన నైవేద్యం ఒకటి. మా స్వామికి మాత్రం పడన్నం అంటే బాగా ఇష్టం అండి. పండగ ఎందుకంటే అలా ఇక నెయ్యి వేస్తాడు మంచిగా. పండుగ వస్తుంది అనేసి ముందే ½ కేజీ నెయ్యి తీసుకున్నా నేను.
పడన్నని 3 రోజులకు మాకు పావు కిలో నెయ్యి పట్టిందండి. చూడండి వాసన కూడా వీరవకుండా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వీరిస్తే మన దేవుని పని చేయదని అట్లా ముక్కు క్లాత్ కట్టుకొని అన్నం కలుపుతారు. అది చూడండి అన్నంలో బెల్లం వేసి మంచిగా నెయ్యి వేసి కలిపిండు. తర్వాత అందులో ఇంకా బాదము కిస్మిస్లు ఉంటాయి కదా, అవి వేసి కొంచెము ఇలాచి పొడి కూడా వేసిండు. అదంతా ఇట్లా చేతిని అంటుంటే కిందికి వస్తుంది కదా, అంతా ఏంటి నెయ్యి అండి. అదంతా ఎంత నెయ్యి అంటే అంత నెయ్యి పోస్తాడు. ఆ అన్నం అంటే బాగా ఇష్టం కనుక మంచిగా బాగానే కలిపిండు అన్నము. ఫస్ట్ రోజు మాత్రం ఈ నైవేద్యం పెడతాము. మళ్ళీ పండగ రోజు భక్షాలు, ఈ పడన్నము, మళ్ళీ సేమ్ గోధుమ పిండిది ప్రసాదము, మళ్ళీ పచ్చడి వేసుకోవడం జరుగుతుంది. ముందు రోజు మాత్రం దేవుని పెట్టి రోజు పడన్నము, మళ్ళీ ఎత్తుకునే రోజు పడన్నము, మధ్యలో పడన్నము భక్షాలు గోధుమ పిండి ప్రసాదం పెడతాము, పచ్చడి చేసుకుంటాము. ఇప్పుడు చూడండి సాంబ్రాణి పొగ ఇల్లు మొత్తం వేసుకోవాలి, కంపల్సరీ వేయాలి పొగ. ఈ డ్యూటీ నా డ్యూటీ, ఆ డ్యూటీ మా స్వామి డ్యూటీ అయిపోయింది. పొగ మొత్తం ఇల్లంతా వేసుకున్నానని మా పూజ అయ్యేసరికి సాయంత్రం 3:30 అయింది. భిక్ష టైం అయిపోతుందని గబా గబా ఎంత ప్రొద్దున లేసి వేసినా 3:30 అయిపోయింది. ఎంత మంచిగా కనిపిస్తున్నాడు దేవుడు కదా లైట్లలో, చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పడన్నము పొగలో ఎంత మంచిగా కనబడుతున్నారో అమ్మవారు దేవుడు చాలా బాగా కనిపిస్తున్నారు కదా. 3 రోజులు మాత్రం మస్తు పని అయింది. మళ్ళీ మనము ఎంత ఇష్టంతో చేసుకుంటే అంత ఇష్టంగా పని తొందర అవుతుందండి. ఎప్పుడు ఇష్టంగానే చేయాలి కానీ దేవుని పూజలు కష్టంగా చేయకూడదు. చూడండి కలిపిండు పడన్నము మొత్తం నెయ్యి వేసి బెల్లము అవి అట్లా వేసి పెట్టాలి. ముద్దలు ఇట్లా చేసి ఆరతిస్తున్నాడు. కొబ్బరికాయ కొట్టామండి మేము దేవుని పెట్టిన రోజు. ఎత్తుకునే రోజు మాత్రమే నేను కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ మొక్కి అక్కడ పెట్టేసి ఎత్తుకునే రోజు కొడతాను. ఆరతిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ దేవుని మాత్రం ఆరతి తీయడం అయిపోయింది. మా స్వామి కూడా ఆరతి తీసుకుంటాడు. తర్వాత మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మొత్తం మీ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా. అందరినీ దేవుడు చాలా చల్లగా చూడాలి, అందరినీ బాగా చూడాలి. చూడండి మా పిల్లలు ఆరతి తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మా స్వామి భిక్ష చేస్తాడు. చూడండి నేను భిక్షకు చేసింది వంట పెసరపప్పు, టమాటా చారు, మిల్ మేకరు, రైస్ అండి. మళ్ళీ అది పడన్నం చేసినా కదా, అందుకే స్వీట్ ఏం చేయలేదు. స్వామి భిక్ష చేస్తున్నాడు. మొత్తానికైతే ఉగాది పండుగ అయితే ఇలా ముగిసిపోయింది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.